హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఈరోజు డైరీ లాగ్ అండి. అమ్మ అయితే మార్నింగ్ లేచి మొత్తం ఊడుస్తుందనమాట. నేనైతే లేచి ఇంట్లో ఉన్న బట్టలన్నీ బయటికి అయితే మడత పెట్టి బయటకు తీసుకొచ్చాను. అమ్మ అయితే బట్టలు నానబెట్టింది. ఈరోజు వాతావరణం ఎందుకు చాలా చల్లగా ఉందండి. మంచు కూడా పడుతుంది. దూరంగా కనిపిస్తుంది, చూసారా? గమనించారా? మంచు కూడా పడుతుందండి. సూర్యుడు అయితే ఇంకా బయటికి రాలేదు. ఎప్పుడు వస్తాడో మరి చూద్దాము. పాప అయితే ముందే లేచేసింది. చిన్న పాప హాయ్ అని చెప్తుంది. హాయ్ చెప్పమంటే అందరికంటే ముందే లేస్తుందండి. అమ్మ లేచి అన్నం అయితే ఉడకబెట్టింది. నేనైతే గిన్నెలు స్టాండ్కి వేసుకొని బయట పెట్టాను అనమాట, కడుగుదామన్నట్టు. అమ్మ కర్రీ చేస్తుంది. ఈలోపు నేనైతే బట్టలు అయితే ఉతికాను. ఇక అమ్మ కర్రీ తాలింపు వేసి ఇక నా దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి ఆ బట్టలు జాడిస్తుంది. అమ్మ జాడిస్తుంటే నేనైతే ఎండేసానండి. ఇక పాప బ్రష్ కావాలని అడుగుతుంటే అక్కడ తీసుకెళ్ళంటే వెళ్తుందనమాట తీసుకోవడానికి. పాప మార్నింగే బ్రష్ చేస్తుంది. ఆమె బ్రష్ చేస్తుంది సొంతగానే. పెద్ద పాప అయితే లేవలేదు. నేనైతే బట్టలు అయితే ఎండబెట్టాను. ఇంకా అమ్మ బ్రష్ చేసి నేను కలిసి బ్రష్ చేసి టీ తాగామండి. గిన్నెలు అయితే వాష్ చేశాను. ఇద్దరమ్మ బ్రష్ చేసి టీ తాగేసాము. ఇక ఎప్పుడైతే సూర్యుడు చిన్నగా వస్తున్నట్టు అనిపిస్తున్నాడు. ఇక నేనైతే బాబు కోసమని గీత ఉడకబెడుతున్నాను. బాబు అయితే పడుకోబెడితే బయటకు వచ్చేస్తున్నాడండి. గడప అడ్డుగా ఉంది కానీ లేదంటే బయటకు వచ్చేస్తాడు. ఇక వాడికి తినిపించడానికి కోసమని ఉగ్గు అయితే ఉడకబెడుతున్నానండి నేను. మార్నింగ్ లేవగానే పాలిచ్చాను లేచినప్పుడు. ఇక తర్వాత ఆకలి అయితే ఉగ్గు ఉడకబెట్టి పెట్టొచ్చు అన్నట్లు ఉగ్గు అయితే ఉడకబెట్టాను. ఈలోపు అయితే సూర్యుడు అయితే బయటకు వచ్చాడు. చిన్నగా వస్తున్నాడు. ఎంతైనా రోజుతో పోల్చుకుంటే ఈరోజు లేటుగానే వచ్చాడు బయటికి. కొంచెం లైట్గా ఎండ వస్తుంది. ఇక అమ్మ కోసమని ముఠా వాళ్ళు అయితే వచ్చారండి. పెద్ద పాప అయితే ఇంకా లేవలేదు. లేచిన తర్వాత ఇక స్నానం చేయించి అన్నం తినిపించి అంగన్వాడీకి అయితే రెడీ చేశాను. ఆయా అయితే వచ్చి తీసుకెళ్ళిందనమాట. హాయ్ అని చెప్తున్నారు. అంగన్వాడీ నుంచి ఆయా వచ్చి రోజు తీసుకెళ్తుందండి. ఇక వచ్చేటప్పుడైతే వాళ్ళు ఒక్కళ్ళే వస్తారు. తీసుకెళ్ళడానికి అయితే ఆమె వస్తుంది. ఆమె వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే బామ్మ కోసమని ఇక నీళ్ళైతే కాగబెడుతున్నాను. కొంచెం ఎండ వస్తుంది మంచిగానే. అప్పుడు స్నానం చేయించి ఇక బాబా ఆడుకొని పడుకున్నాడు. పిల్లలు చాలా అందంగా పడుకుంటారు కదండి. వాళ్ళు పడుకుంటే చాలా ముద్దుగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా అందంగా అనిపిస్తుంది. నేనైతే ముగ్గురు పిల్లలు మంచిగా ఆస్వాదిస్తున్నానండి. మధ్యాహ్నం టైంలో పిల్లలైతే ఇంటికి వచ్చారు. వాళ్ళ కోసమని జ్యూస్ అయితే చేస్తున్నాను. కర్బూజా జ్యూస్ అండి. మా మరిది గారు అయితే తీసుకొచ్చారు. మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట. ఇక్కడ మా ఊర్లోనైతే 50-60 వరకు ఉంది రేటు. అక్కడ తక్కువ ఉందని తీసుకొచ్చారు. దానికోసమని పిల్లల కోసమని జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను నేను. పిల్లలు ఈ జ్యూస్ అయితే చాలా ఇష్టంగా తాగుతారండి. సమ్మర్ సీజన్ కాబట్టి మీకు వీలైతే ఈ జ్యూస్ అయితే చేసి ఇవ్వండి. వాళ్ళకి హెల్త్కి బాగుంటుంది, హెల్త్కి మంచిది. ప్లస్ తాగడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. దాంట్లోని పాలు, పంచదార కలిపి మిక్సీ వేసి ఇవ్వండి. జ్యూస్ పట్టి ఇవ్వండి, మంచిగా తాగుతారు. ఇక బాబు కోసమని బాబు లేచాడు. బాబు కోసమని నేనైతే ఉగ్గు ఉడకబెట్టింది బాబు కోసమని తినిపిస్తున్నాను. కొంచెం ఫస్ట్లో అయితే మంచిగానే తింటాడండి. తర్వాత అసలు ఎంత తిననంటాడు. అంటే తల తిప్పేసుకుంటాడు అనమాట. ఇక తినడానికి అర్థమైపోతుంది. కొన్ని వాటర్ తాగిస్తే తాగుతాడు. చాలా వరకు కొంచెం పెడితేనే తింటాడు. లేదంటే మొత్తం బయటకు ఊసేస్తాడండి. ఈ పౌడర్ అనేది ఉడకబెట్టింది మా పెద్ద పిల్లలు కూడా తింటూ ఉంటారు. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తిన్నా నేనైతే ఏమీ అన్నా. వాళ్ళ కోసమని కొంచెం ఎక్కువగానే ఉడకబెడతాను. తినంగా మిగిలిపోతే వాళ్ళు తినేస్తారండి. ప్రోటీను అది ఉగ్గు అనేది ఎలా తయారు చేశానో నేను నెక్స్ట్ వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి. పిల్లలకి చాలా మంచిదండి ఇది పెట్టడము. వాళ్ళు సిక్స్త్ మంత్ నుంచి తింటారు కాబట్టి. సెర్లాక్ అయితే మా బాబు షాప్లో కొనుక్కొచ్చింది అయితే తినలేదు కాబట్టి వీడి కోసం ఇదైతే నేను ప్రిపేర్ చేశాను. ఇదైతే మంచిగానే తింటున్నాడు. ఒకవేళ మీకు వీలైతే ఈ ఉగ్గుతో పాటు యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ పైన పీల్ తీసేసి అది స్మాష్ చేసి ఇందులో కలిపి తినిపించవచ్చు. అది కూడా హెల్త్కి మంచిదన్నమాట. బాబు అయితే ఈ ఉగ్గు అయితే తినిపిస్తున్నాను. నేనైతే యాపిల్ అయితే దీంట్లో అయితే కలపకుండానే తినిపిస్తున్నాను. కొంచెం అయితే తింటున్నాడు. పిల్లలకి ఈ టైంలో ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం చాలా మంచిదండి. వాళ్ళు కొంచెం బరువు పెరగడానికి,
కొంచెం టేస్ట్గా వండి తినడానికి బాగుంటుందన్నమాట. కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఉడికించండి. నేను మొన్నటి వరకు అయితే సాల్ట్ ఏమీ వేయలేదు, వేయకూడదని, కానీ వాడు తినట్లేదు. అందుకోసమని లైట్గా సాల్ట్ వేసి ఉడికించాను. తింటున్నాడు. ఈ లోపల అమ్మ వచ్చింది. అమ్మ మినపకాయ పరగకైతే వెళ్ళి తీసుకొచ్చింది. వాటినే కొడుతుందనమాట. పోయినసారి అయితే లాస్ట్ టైము ఒక 10 కేజీస్ వరకు పొట్టు మినపలు ఉంటాయి కదా, అవైతే కొన్నామండి మేము. పొట్టుతో హెల్దీ కాబట్టి పొట్టుతో ఉన్నదైతే కొన్నాము. ఈసారి కూడా కొనాలనుకున్నాము. అది పరిగి ఏరుకోమని చేను వాళ్ళు చెప్పేసరికి అమ్మ అయితే వెళ్ళి పరిగి అయితే ఏరుకొచ్చింది. అవే కొడుతుందండి. అమ్మ వచ్చేసరికి చాలా ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. అదే ఇక కొట్టిన తర్వాత అవి శుభ్రం చేయాలన్నట్లు అవి కొడుతుందన్నమాట. ఈ పొట్టుతో ఉన్న మినపప్పు చాలా హెల్త్కి మంచిదండి. ఇవి నానబెట్టిన తర్వాత ఆ పొట్టు అయితే వేయకుండా మిక్సీ పట్టేటప్పుడు అందులో వేసి పట్టండి. చాలా హెల్త్కి మంచిది. ప్రోటీన్ ఉంటుంది అందులోనే. అలానే దోశలు వేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తానికైతే అమ్మ అయితే కొట్టింది. నేను జ్యూస్ చేశానని చెప్పాను కదా, అమ్మకి గ్లాసులో పోసిస్తే అమ్మ అయితే బయట కూర్చొని తాగుతుందనమాట. ఇంకా మినపప్పు చేసే పని ఉంది కాబట్టి తాగుతుంది. తాగి మొత్తం అయితే మినపప్పు అయితే చేసేసింది అనమాట. మినుములు అయితే కొట్టింది, వాటిని చెరిగింది. ఇంకా నీట్గా వచ్చేసాయండి. ఇవి ఒక 3 కేజీలు అయితే ఉన్నాయి. పిల్లలు ఆఫ్టర్నూన్ టైంలో పడుకున్నారు. అమ్మ కూడా పిల్లల పక్కన పడుకుందండి. ఇక టైము ఇలానే గడిచిపోతుందండి మాకైతే. బాబు పడుకున్నవాడు కూడా లేచాడు. కొంచెం సౌండ్ వచ్చేసరికి ఎత్తుకొని కూర్చున్నాను. పిల్లలతో ఇలా సరిపోతుంది కదండి. వాళ్ళని పడుకున్నంతసేపు ఇలానే ఎత్తుకొని ఉండాలి. పడుకోబెడితే మళ్ళీ వెంటనే లేచేస్తారు. మళ్ళీ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇక నాకు 3 పిల్లలతో అయితే అసలు టైము సరిపోవట్లేదండి. ఒకళ్ళైతే ఎత్తుకుంటే ఇంకొకరు ఒళ్ళో పడుకుంటారు. అలా చేస్తూ ఉంటారు. టైం అయితే 4 అయింది. అమ్మ పడుకుంది కాబట్టి ఇక నేను పని చేద్దామన్నట్టు లేచాను. బాబుని పడుకోబెట్టి గిన్నెలు అయితే బయట వేసుకున్నాను. గిన్నెలు అయితే మొత్తానికైతే కడిగేసానండి. కడిగేసి ఇక సర్దేశాను ఇంట్లోనే. మార్నింగే దోశలకి నానేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. కాబట్టి దోశలకైతే నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ వేసుకొని దోశలు వేసుకోవచ్చు అన్నట్లు. ఇంకా బాబు అయితే బయట పడుకోబెట్టాను. బయట మంచం మీద వాడైతే ఆడుకుంటున్నాడు. వాడి కోసమని నేనైతే నీళ్ళు కాగబెడుతున్నానండి. ఇక అమ్మ అయితే పచ్చడి చేస్తా అని ఈ టైంలోని సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయలు ఉంటాయి కదండి, ఆ మామిడికాయలు అయితే రెడీ చేస్తుంది. మా దగ్గర అయితే కాదు, వేరే వాళ్ళ తోట కాపలా ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకొచ్చి ఇచ్చారు. ఒక 2 కాయలు 3 కాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు. దానికోసమని అమ్మ చట్నీ ప్రిపేర్ చేద్దామన్నట్టు ఇవైతే పీల్ తీసేసింది, మొత్తం ముక్కలు కట్ చేసింది. కడిగి ఇక ముక్కలు అయితే పక్కన పెట్టింది. దాంట్లోకి ఎండుమిరపకాయలు అయితే వేస్తారండి. రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రోటి పచ్చడి ఎలా చేయాలో నేనైతే నా ఛానల్లో ఒక వీడియో అనేది త్వరలోనే పోస్ట్ చేస్తాను, చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా ఒక కామెంట్ చేయండి నా కోసం మర్చిపోకుండా. ఆ కామెంట్ని బట్టి నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తెలుస్తుంది కదండి. కామెంట్ అయితే చేయండి. అమ్మ అయితే రోటి పచ్చడి చేయడానికి అయితే మిరపకాయలు అయితే దంచుతుంది. ఈ మిరపకాయలు అనేవి కొంచెం మెత్తగా దంచాలండి. కొంచెం సాల్ట్ వేసి దంచాలి, అప్పుడు అది చిందకుండా ఉంటుందండి. రోటి పచ్చడి అంత ఈజీ కాదండి, ఎందుకంటే అది దంచేటప్పుడు కొంచెం కంట్లో పడ్డా కానీ కళ్ళు చాలా మండుతాయి కదా, కాబట్టి జాగ్రత్తగా దంచాలండి. దంచింది అమ్మ. ఇక నేనైతే పిల్లల్ని చూసుకుంటున్నాను. మా చిన్న పాప అయితే అమ్మ దగ్గర అయితే కూర్చుందండి. మొత్తానికి చట్నీ అయితే నూరేసింది అమ్మ. ఈ చట్నీ తాలింపు వేసుకొని తింటే బాగుంటుందండి. తాలింపు వేసిన దానికంటే తాలింపు వేయకుండా, మా అమ్మ అయితే తాలింపు వేయకుండానే తింటుందండి. ఎందుకంటే అప్పటి కాలం వాళ్ళు తాలింపు వేయకుండా తింటారు కదా, మా అమ్మకు అలానే ఇష్టము. వేడి వేడి అన్నంలో తాలింపు వేయకుండా తింటుందన్నమాట. నేనైతే తాలింపు వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటానన్నమాట. నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ నెయ్యి లేకుండా ఉంటేనే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయ చట్నీ, పచ్చిమిర్చి టమాటా కలిపి చేస్తారు కదా, ఆ చట్నీకి అయితే నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందన్నమాట. దీనికైతే అవసరం లేదు అంతగా. ఇలా అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసింది అమ్మ. పిల్లలు అయితే అన్నం తింటున్నారు, అన్నం తినేసి పడుకున్నారు. ఇదేనండి ఈరోజు డైలీ వ్లాగ్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.